మీద మేము చర్చ పెడుతూనే ఉన్నాం. మీరు ఈ 22 నెలల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ ఒక్క తడమడం బస్సు ఫ్రీ అనేటువంటిది చేసినటువంటి విషయం వాస్తవం. కానీ ఆ ఒక బస్సు పేరు మీద చెప్పి ఎన్ని సంవత్సరాలు 60,000 ఉద్యోగాలని చెప్పి 6 నెలల్లో ఇచ్చినామని చెప్పి 16 నెలలుగా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. నేను నిజంగానే జూబ్లీహిల్స్ ఎన్నికలకు మహిళలకు 2,500 వచ్చి ఉంటే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్లిల ద్వారా చేసుకున్నటువంటి వాళ్ళకు తులం బంగారం వచ్చుంటే, దివ్యాంగులకు 6,000 పెన్షన్ వచ్చుంటే, వయోజన పెన్షన్లు 2,000 నుంచి 4,000కు పెంచి ఉంటే డెఫినెట్ గా వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళే మేమేం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కాదు, నిజంగానే ఇవి ఇచ్చి ఉంటే చెప్పండి, మేము వద్దంటున్నామా? ఇలా మీరు చెప్పినటువంటి అనేక అంశాలు కూడా ఇలా ప్రజలకు మీరు ఇవ్వలేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు 5 ఏళ్లకు పెట్టినటువంటి అంశాలు మేము అడుగుతలేం. మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారు. ఇలా ఎన్ని రోజులు అయిపోయింది? 700 రోజులు దగ్గరకు వచ్చినాయి. ఏవి కూడా చేయనటువంటి సందర్భాన్ని మేము చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఎవరు చేస్తున్నారు? మీరు వ్యక్తిత్వ హరణం ఎవరు చేస్తున్నారు? మాగంటి సునీత గారిని ఒక భర్త చనిపోతే కాన్స్టిట్యున్సీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధం కానీ, పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, నాయకులతో ఉన్నటువంటి అనుబంధం కానీ, పేద ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ జ్ఞాపకం చేసుకుని 2 కన్నీరు బొట్లు కాలుస్తుంటే దాన్ని ఎట్లా వక్రీకరించారో ఒక మంత్రి గారు మొత్తం సమాజం అంతా కూడా చూసింది. మహిళలు ఎట్లా కించపరిచారో పార్టీ సెంటిమెంట్ గా వాడుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి కదా. అదే అంటే ఏడుపు సెంటిమెంట్. అంటే చనిపోతే ఎవరైనా కన్నీరు గాలిస్తే సెంటిమెంట్ అనుకుంటే ఇక దానికంటే మేము ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదండి. ఇంకెవరో ఏడుస్తే వేరే విషయం. స్వయాన ఒక సహచరి ఏళ్ల పాటు ఉంటదండి, ఒక్కరోజు కాదు, జీవిత కాలం ఉంటది. ఒంటరితనాన్ని భరించాలి. ఆ భరించేటువంటి సందర్భంలో అనేక జ్ఞాపకాలు వస్తాయి, అనేక సార్లు కన్నీళ్ళు వస్తాయి, అనేక సార్లు ఆవేదన ఎంతరు. ఆవేదనను కూడా మీరు ఎట్లా మాట్లాడినో చూసినాం కదా. నేను ఏమంటున్నా, వ్యక్తిత్వ హరణాన్ని చేస్తున్నది మీరు. ఇవాళ డెఫినెట్ గా రెండవది, ఇవాళ నవీన్ యాదవ్ గారి బ్రదర్ వెంకట యాదవ్ ఆయన అనేక సందర్భాల్లో కార్యకర్తలను ఎట్లా బెదిరిస్తున్నారో నిన్న మొన్న పత్రికల్లో వార్తలు వచ్చినాయి. నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల కమిషన్ అదే చెప్పినాం. మీరు ఎన్నికల కమిషన్ ఇక్కడ అవసరమైనటువంటి ఫోర్స్ పెట్టండి, అవసరమైనటువంటి అబ్జర్వర్లను పెంచండి. ఇక్కడ ఇతర పార్టీల పట్ల గుండాయిజం నడుస్తా ఉన్నది. అనేక మందిని బెదిరిస్తా ఉన్నారు, అనేక మందికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, బూత్ కన్వీనర్లను ఎత్తుకుపోయి కండువాలు గప్పిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాం. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎన్నికల కమిషన్ సుదర్శన్ రెడ్డి గారికి మేము ఇచ్చినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ 22 నెలలుగా ఇంతకుముందు జయరాం గారు ప్రస్తావించినట్టు హైడ్రా విషయంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కావచ్చు, అనేక పేద విధ్వంసం, అట్లాగే మూసీ పేరు మీద పేద ప్రజల జీవనాన్ని ఛిద్రం చేసేటువంటి ప్రయత్నం, ఈ రెండు కూడా 22 నెలలుగా ఎట్లా పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నా చూస్తున్నాం. పెద్దోళ్ళ దగ్గరికి ఎవరు పోతలేడండి. ఏ పెద్దవాడిని కూలగొట్టలేదు. చెప్పడానికి వెంచర్ లో ఒక మోడల్ ప్లాట్ హౌస్ ఉన్నట్టు నాగార్జున ఇట్లా కొట్టి మళ్ళీ ఏం చేసారో మనం అందరం కూడా చూసినాం. ఇవాళ రేట్లు పెంచితే 20% మేము కార్మికులకు ఇస్తామని చెప్పి ఇవాళ అందుకే మేమేంటున్నాంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షేత్రస్థాయిలోకి వచ్చి పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని తెలుసుకోవడం అనేటువంటిది స్వాగతిస్తా ఉన్నాం. ఇంకా రండి, ఇంకా దిగిరండి. ఇవాళ చెప్తా ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళని. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమంకి ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళని తుపాకీ కాలుస్తామని చెప్పి బయలుదేరిన నాయకుడు. మీరు ఇంకోళ్ళ మీద ఏవేవో ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ అభివృద్ధికి ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటంగా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజలు విజ్ఞులు. అందుకే అన్ని ఆలోచించి ఈ ఒక్క సీటు కోల్పోవడం ద్వారా అక్కడ ఒరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలనేటువంటి సోయికి ఒక తొడపాశం పెట్టి ఒక జలకిచ్చేటువంటి ఎన్నికగా ఈ జూబ్లీహిల్స్ చూడాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. జయరాం గారు, అంటే అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అంటే మైనార్టీలో విశ్వాసం తెచ్చుకోగలంటారా కాంగ్రెస్ పార్టీ? ఒకటి, మంత్రి పదవులు ఇచ్చినట్టు అయితే నిజంగా కనుక ఈ రోజు మాదిగలకు మంత్రి పదవి లేదు. సో మాదిగల పేరు మీద మంత్రి పదవి అనుభవించేది రాజనరసింహ. రాజనరసింహ మాదిగ కాదు.
ఒకవేళ కనుక రాజా నరసింహ చేస్తున్న ఒక దుర్మార్గమైన పని ఏంటంటే వినండి మాదిగలకు ఒక్కడే కాదు, నేను చెప్తా వినండి తమ్ముడు. మన నువ్వు వింటే కదా ఇక్కడ ఆ దామోదర్ రాజ నరసింహ ఏం చేస్తుండే తన బిడ్డ కోసము నల్గొండలో రిజర్వేషన్ అయిన జెడ్పీటీసీని ఆయన బిడ్డ కోసము సంగారెడ్డికి తెచ్చుకున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తుంటారు? సిగ్గుపడొద్దా? నీ బిడ్డని తీసుకొచ్చి పెడతావు.